ఈ వీడియో మీకు నచ్చితే మరియు ఈ కంటెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్ ఈస్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణ, and this is the table of content, right? So yeah, the first one is we will say introduction, and second one is procedure for amendment and types of amendments that are by simple majority of the parliament, special majority of the parliament, special majority of the parliament, and consent of states, criticism of the amendment procedure, practice questions, and today questions, right? So ఇవే అండి ఇందులో ఉన్నది. సో ఫస్ట్ వచ్చేసి సో 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసాను. దీస్ ఆల్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్, రైట్? సో ఇవన్నీ యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో, రైట్? ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్ చూస్తున్నాం అండి, రైట్? ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇంట్రడక్షన్. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి, మనకి రాజ్యాంగ సవరణ గురించి చూస్తున్నాం, రైట్? సో భారత రాజ్యాంగం గురించి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మనము ఈ రాజ్యాంగాన్ని ఏం చేసుకోవచ్చు అంటే సవరణ చేసుకోవచ్చు అన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ బ్రిటన్లో గమనిస్తే, సో బ్రిటన్లో వచ్చేసి ఏంటంటే సవరణ విధానం వచ్చేసి చాలా తేలికండి. సవరణ విధానం వచ్చేసి చాలా తేలికుంటుంది, సింపుల్. అదే అమెరికాలో రాజ్యాంగ సవరణ చేయాలంటే చాలా క్రిటికల్, ఓకే, చాలా కఠినంగా ఉంటుంది. మరి మన భారత రాజ్యాంగం వచ్చేసి ఎలా ఉంటుంది? మన భారత రాజ్యాంగం వచ్చేసి దృఢమైంది కాదు, అదృఢమైంది కాదు. అంటే మన భారత రాజ్యాంగం వచ్చేసి 2 అంశాలు ఉంటాయి, ఓకే? 2 అంశాల గల సమన్వయ రాజ్యాంగం అన్నట్టు. అంటే కొన్ని ప్రకరణలను మనం మార్చాలంటే వెరీ సింపుల్ అన్నట్టు. అదే కొన్ని సవరణలు చేయాలి అంటే, మరికొన్ని అంశాలను సవరణ చేయాలి అంటే చాలా కష్టతరం అన్నట్టు. అంటే స్పెషల్ మెజారిటీ కావాలి, ఓకే? సో కొన్ని ఆర్టికల్స్ ఏమో సింపుల్ మెజారిటీతో చేయొచ్చు, అంటే అదృఢమైందని చెప్పొచ్చు. కొన్ని అంశాలను సవరణ చేయాలంటే మనకి స్పెషల్ మెజారిటీ కావాలి, అంటే అదేంటి, అదృఢమైందని చెప్పొచ్చు. అంటే భారత రాజ్యాంగం వచ్చేసి ఇటు దృఢమైంది కాదు, అదృఢమైంది కాదు, 2 అంశాల సమన్వయ రాజ్యాంగం అన్నట్టు, ఓకే? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం రాజ్యాంగ సవరణ చేయాలండి. అయితే రాజ్యాంగ సవరణ చేసడానికి మనకి రాజ్యాంగంలో వచ్చేసి 20వ భాగం ఉంటుందండి. 20వ భాగంలో వచ్చేసి మనకి ఏంటంటే ఆర్టికల్ 368 ఉంది. ఈ ఆర్టికల్ 368 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్కి, చాలా జాగ్రత్త ఉంటుంది, పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 368. అంటే రాజ్యాంగ సవరణ చేయడం అంటే ఏంది? ఏదైనా నిబంధనను చేర్చనే చేయొచ్చు, మార్చొచ్చు, లేదా రద్దు కూడా చేయొచ్చు, ఓకే? సో అంటే రాజ్యాంగంలో ఏదైనా నిబంధన చేర్చవచ్చు, మార్చుకోవచ్చు, అలానే రద్దు కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మౌలిక స్వరూపం మాత్రం పార్లమెంటు సవరించరాదు. ఇది చాలా గుర్తుంచుకోవాలి, ఓకే? సో ఇయర్ మౌలిక స్వరూపం మాత్రం సవరించరాదు. ఎవరు చెప్పారు ఇది? సుప్రీంకోర్టు చెప్పింది, ఓకే? ఏ కేసులో చెప్పింది? కేశవానంద భారతి కేసు 1973 తీర్పులు ఏమని చెప్పింది అంటే పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ మౌలిక స్వరూపానికి మాత్రం భంగం కలగరాదు అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు 1973లో చెప్పింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మరి సవరణ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఓకే? సవరణ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ సవరణ, ఓకే? రాజ్యాంగ సవరణ బిల్లుని మనం ఎక్కడ ప్రవేశపెట్టవచ్చు అంటే పార్లమెంట్లో మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకే? రాజ్యాంగ సవరణ వచ్చేసి పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ వస్తుంది, అలానే రాజ్యసభ వస్తుంది. ఈ 2 సభలలో ఏ సభలోనైనా, ఓకే, ఏదైనా ఒక సభలో మనం ఏం చేయొచ్చు, పార్లమెంట్లో ఏం చేయొచ్చు, రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు అన్నట్టు. మరి అదే రాష్ట్ర శాసనసభలకు ఉంటుందా అంటే ఉండదు. సో రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టలేము. ఓన్లీ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్ లో ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టవచ్చు అన్నట్టు, రైట్? ఓకే, మరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని మరి ఎవరు ప్రవేశపెట్టచ్చు? మనకి పార్లమెంట్ వచ్చేసి ఏంటంటే మంత్రివర్గ సభ్యులు ఉంటారు, అలానే అదర్ ఎంపీస్ కూడా ఉంటారు. వాళ్ళని ఏమని పిలుస్తాం అంటే ప్రైవేట్ మెంబర్స్ అని కూడా పిలుస్తున్నట్టు. అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని మంత్రివర్గ సభ్యులైనా ప్రవేశపెట్టవచ్చు, లేదా ప్రైవేటు సభ్యులైనా ప్రవేశపెట్టచ్చు, ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. మంచిగా ఉంది.
మరి ఇందులో ప్రవేశపెడుతున్నప్పుడు రాష్ట్రపతి అనుమతి ఏమైనా అవసరమా అంటే అవసరం లేదు. సో రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండానే ఏదైనా ఒక సభలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టొచ్చు అన్నట్టు. రైట్. సో ఇది సెకండ్ వన్ అండి. సో ఇది ప్రొసీజర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఏం మాట్లాడుతుంది అంటే ఏ బిల్లు ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీ ఆమోదం పొందాలండి. ఓకే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలి అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి, ప్రత్యేక మెజారిటీ ఉండాలి. అంటే ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు ఎంతమంది ఉండాలంటే 50% కంటే ఎక్కువ ఉండాలి. ఎంతకంటే ఎక్కువ ఉండాలంటే సో మోర్ దెన్ 50% ఉండాలి. మరియు హాజరై ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులు ఎంత ఉండాలి? 2/3 ఓటింగ్ ఉండాలండి. ఓకే, 2/3 ఓటింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని 2 సభలు ఆమోదించాలంటే ఎస్, 2 సభలు ఆమోదించాలండి. 2 సభలు ఈ బిల్లుని విడివిడిగా ఆమోదించాలి. మరి ఒకవేళ ఆమోదం పొందకపోతే, ఓకే, సో ఒకవేళ ప్రతిస్తంభన ఏర్పడితే ఏదైనా ఒక సభ ఆమోదం పొందలేదనుకోండి, సో అయితే ఈ బిల్లుకి వచ్చేసి మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుల విషయంలో సంయుక్త సమావేశం ఉండదండి. ఓకే, సంయుక్త సమావేశం అనేదే ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే మరి రాజ్యాంగంలో కొన్ని సమైక్యపరమైన అంశాలు ఉంటాయి. సమైక్యపరమైన అంటే కాంకరెంట్ లిస్ట్ కు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఫెడరల్ కి సంబంధించిన అంశాలు ఉంటాయి. మరి అటువంటి బిల్లులకు ఎలా ఉంటుంది? సో సమైక్యపరమైన అంశాలకి ఖచ్చితంగా 50% ఆఫ్ ది రాష్ట్రాలు, 50% రాష్ట్రాలు రాష్ట్ర శాసనసభలో వాళ్ళు సాధారణ మెజారిటీతోనే ఆమోదించాలి. అంటే రాజ్యాంగంలోని సమైక్యపరమైన అంశాలకు సంబంధించిన బిల్లులకి ఖచ్చితంగా 50% రాష్ట్రాలు ఆమోదించాలి. ఆ రాష్ట్ర శాసనసభలో సాధారణ మెజారిటీ కంపల్సరీ ఉండాలి. స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. సాధారణ మెజారిటీతోని ఆ రాష్ట్ర శాసనసభలో ఆమోదిస్తే చాలు. మొత్తం దేశంలో ఉన్న సగం 50% నుంచి సో సగం రాష్ట్రాలు ఒప్పుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే పార్లమెంటులో అంటే రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులలో పార్లమెంట్లో 2 సభలు ఆమోదించాలి. అలానే రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లుని ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. రైట్. రాష్ట్రపతి ఆమోదాన్ని పంపించిన తర్వాత రాష్ట్రపతి ఈ బిల్లుని ఖచ్చితంగా కంపల్సరీగా ఆమోదించాలి. అంటే రాష్ట్రపతికి ఆ బిల్లుని నిలిపివేయడం కానీ పునర్పరిశీలించమని కానీ తిరిగి పంపడం కానీ పార్లమెంటుకు చెయ్యరాదు. అంటే రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో వీటో పవర్ లేదు. వీటో పవర్ అనేది లేదు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసిందంటే రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత అప్పుడు ఏమైపోతుందంటే అది చట్టం అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది? రాజ్యాంగాన్ని సవరిస్తారు. రైట్. ఇదండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్. నెక్స్ట్ వచ్చేసింది సవరణలు ఎన్ని రకాలు ఉంటాయి. సో రాజ్యాంగ సవరణలు వచ్చేసి 3 రకాలు ఉంటున్నాయండి. రాజ్యాంగ సవరణలు వచ్చేసి 3 రకాలు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా సవరణ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి రాజ్యాంగ సవరణ ఎన్ని రకాలు ఉంటుంది? పార్లమెంటు సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ. రెండవది వచ్చేసి ఏంటంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరణ. ఇంకోటి వచ్చేసింది స్పెషల్ మెజారిటీ ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసింది అంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ రావాలి, రైట్, అండ్ సగం రాష్ట్రాలు ఆమోదం పొందాలి. సగం రాష్ట్రాలు వచ్చేసి ఏం చేయాలి? ఆమోదం పొందాలి అన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా వచ్చేది ఒకసారి చూద్దాం. అయితే పార్లమెంట్ వచ్చేసి ఏంటంటే సాధారణ మెజారిటీతోని కొన్ని అంశాలను రాజ్యాంగ సవరణ చేయొచ్చు. రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను ఏం చేయొచ్చు? సింపుల్ మెజారిటీతోనే ఆమోదించవచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? సో టోటల్ మెంబర్స్లలో మీన్స్ సింపుల్, సో మోర్ దెన్ 50% వస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 368 ఆర్టికల్ కిందకి రావండి. సింపుల్ మెజారిటీ ద్వారా ఏ అయితే బిల్లులని ఆమోదం తెలుపుతారో అవన్నీ వచ్చేసి ఏంటంటే 300 ఆర్టికల్ పరిధిలోకి రావండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంది మరి సింపుల్ మెజారిటీతో వచ్చేది అంటే ఫస్ట్ నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కానీ
లేదా ఇప్పుడున్న రాష్ట్రాల విస్తీర్ణం మార్చడం కానీ, సరిహద్దులు మార్చడం కానీ, రాష్ట్రాల పేర్లను మార్చడం కానీ, ఇవన్నీ అంశాలు కూడా సింపుల్ మెజారిటీతోనే ఆమోదిస్తారు. అండ్ నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం లేదా స్థాపించడం, ఇట్లాంటి అంశాలు కూడా సాధారణ మెజారిటీతోనే ఆమోదిస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రాష్ట్ర విధాన మండలి ఉంటుంది అండి. సో మనకేంది, సపోజ్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి. సో తెలంగాణలో మనకు వచ్చేసింది ఒకటి అసెంబ్లీ ఉంటుంది, రెండోది వచ్చేసి రాష్ట్ర విధాన మండలి ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా కూడా సింపుల్ మెజారిటీతో, సాధారణ మెజారిటీతోనే సో ఈ బిల్లులు ఏం చేయొచ్చు, చట్టాలుగా మార్చొచ్చు. అదే విధంగా వచ్చేసి 2వ షెడ్యూల్ కానీ, 5వ షెడ్యూల్ కానీ, 6వ షెడ్యూల్ కానీ, ఈ షెడ్యూల్ కూడా సింపుల్ మెజారిటీతోనే ఆమోదించవచ్చు. 2వ షెడ్యూల్ అంటే ఏంటంటే 2వ షెడ్యూల్ ఏముంటాయి, భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నరు, సో లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, రైట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, క్యాగ్, వీళ్ళందరి జీతపత్యాలు సింపుల్ మెజారిటీతోనే ఏం చేయొచ్చు, సో ఇయర్ ఆమోదం తెలుపొచ్చు అన్నట్టు. అలానే షెడ్యూల్ 5. షెడ్యూల్ 5 వచ్చేసి ఏంటంటే షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగల పరిపాలన నియంత్రణకు సంబంధించిన నిబంధనలు కానీ, అలానే 6వ షెడ్యూల్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి ఉన్న నిబంధనలు అన్ని కూడా సింపుల్ మెజారిటీతోనే ఆమోదం చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంది, పౌరసత్వం కూడా అలాంటిదండి. నెక్స్ట్ అలానే నియోజకవర్గాల హద్దులు మారుస్తుంటారు కదా, సో డిమార్కేషన్, ఇవన్నీ కూడా సో సింపుల్ మెజారిటీతోనే చేస్తాం. అండ్ పార్లమెంట్ లో వచ్చేసి కోరం ఎంత అండి, సో మొత్తం సభ్యులు 10% ఆఫ్ ది మెంబర్స్ హాజరు కావడం. సో ఇట్లాంటి కోరం విషయాలలో కూడా పార్లమెంట్ కోరం కూడా సో సింపుల్ మెజారిటీని చేయొచ్చు. అలానే పార్లమెంట్ జీతభత్యాలు అండ్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య, ఓకే, అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈ అంశాలన్నీ కూడా సాధారణ మెజారిటీతోనే ఆమోదించవచ్చు. ఓకే, సవరణ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ మెజారిటీ. ఓకే, సో పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు ఎంత ఉండాలి, మోర్ దెన్ 50%. ఓకే, మొత్తం సభ్యుల సంఖ్య అంటే ఏంటంటే, మొత్తం సభ్యుల సంఖ్య అంటే ఎవరెవరు వస్తుంది, వేకెన్సీస్, ఇన్ కేస్ కొన్ని ఎంపీ సీట్లు వేకెన్సీ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకో కొంతమంది గైర్హాజరు కావచ్చు, ఆబ్సెంట్ కావచ్చు. నెక్స్ట్ ప్రజెంటీస్, వీళ్ళందరినీ కలిపితేనే మనం ఏమని పిలుస్తాం అంటే మొత్తం సభ్యులు అని పిలుస్తాం. మొత్తం సభ్యులు అంటే ఖాళీలు వస్తాయి, అబ్సెంటీస్ వస్తారు, ప్రజెంటీస్ వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఎంత ఉండాలి, మోర్ దెన్ 50%, మెజారిటీ సభ్యులు మోర్ దెన్ 50%, అండ్ 2/3 మెంబర్స్ ఏం చేయాలి, ఓటింగ్ చేయాలన్నట్టు. అప్పుడు మాత్రమే సో ఈ రాజ్యాంగ సవరణ చేయడానికి కుదురుతున్నట్టు. అదే విధంగా ఇంకోటి వచ్చేసిందంటే ఏదైనా బిల్లును ఆమోదిస్తున్నప్పుడు ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఉంటున్నట్టు. అయితే 3వ పఠన దశలో థర్డ్ రీడింగ్ లో ఓటింగ్ సమయంలో కంపల్సరీ ప్రత్యేక మెజారిటీ అనేది ఉండాలన్నట్టు. ఓకే, అయితే మరి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించే అంశాలు వచ్చేసిందంటే ఒకటి ప్రాథమిక హక్కుల్ని సవరించాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. ఓకే, సో రెండోది వచ్చేసిందంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని మార్చాలి, వీటిని సవరణ చేయాలంటే కంపల్సరీ ఏంటి అంటే ప్రత్యేక మెజారిటీ ఉంటేనే పాసిబుల్ అవుతుంది అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే పార్లమెంట్ కు ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే సమైక్య వ్యవస్థ అంశాలు ఉంటాయి కండి, సమైక్య వ్యవస్థ అంశాలకి ఖచ్చితంగా ఏంటంటే పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ ఉండాలి. అలానే సగం రాష్ట్ర శాసనసభలు ఏం చేయాలి, ఆమోదం పొందాలి. అంటే 50% ఆఫ్ ది రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఆమోదానికి మాత్రం కాలపరిమితి లేదండి, ఎంత టైంలో ఆమోదం పొందాలనేది మాత్రం లేదన్నట్టు. రైట్, ఇది మీ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అయితే సమైక్య వ్యవస్థ అంశాలు అన్నాం కదా, అయితే ఇప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి ప్లస్ 50% రాష్ట్రాల ఆమోదం పొందాలి కదా. అట్లాంటి అంశాలు వచ్చేసి ఏంటంటే ఒకటి రాష్ట్రపతి ఎన్నిక అండ్ ఎన్నిక విధానం కూడా ఇందులోనికి వస్తుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక అధికార విస్తృతి. ఓకే, సో ఇయర్ కేంద్రం కానీ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారుల విస్తృతాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా సో ఇయర్ ఈ ప్రత్యేక మెజారిటీ ప్లస్ 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అలానే సుప్రీంకోర్టు, హైకోర్టు అంశాలు అండ్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అధికార విభజన అండ్ పార్లమెంట్ లో రాష్ట్ర ప్రాతినిధ్యం అండ్ ప్రకరణ 368. సో ఇయర్ ఇవన్నీ కూడా అంటే ప్రకరణ 368 ఏంది, రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటు అనుసరించవలసిన కార్యప్రక్రియ కూడా సో ఇయర్ 50% ఆఫ్ ది స్టేట్స్ ఒప్పుకోవాలి అండ్ పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీ రావాలి. ఓకే, సో ఈ అంశాలకు మాత్రం ఈ మెజారిటీ ఉండాలండి. రైట్, ప్రత్యేక మెజారిటీ ఉండాలి. అలానే సో ఇయర్ రాష్ట్రాల 50% రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ క్రిటిసిజం ఏంది అసలు. ఓకే, సో ఈ సవరణ ప్రక్రియ పైన విమర్శ ఏంది అంటే ఒకటి ఏంటంటే అమెరికాలో వచ్చేసి రాజ్యాంగ సవరణ చేయాలి అంటే
అమెరికాలో వచ్చేసి రాజ్యాంగ సవరణ చేయాలంటే ఒక కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ ఉంటుందండి. ఓకే, ఒక కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ మాత్రమే రాజ్యాంగ సవరణ చేస్తున్నట్టు. మరి అదే మన భారతదేశంలో వచ్చేసి మరి రాజ్యాంగ సభ ఉందా అండి? రాజ్యాంగాన్ని సవరించాలంటే రాజ్యాంగ సభ ఉందా? లేదు. ఇది ఒక విమర్శ అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయడానికి మన భారతదేశంలో ఎలా ఉందండి, సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి ప్లస్ పార్లమెంట్ లో ప్రత్యేక మెజారిటీ రావాలంటే ఇక్కడ సగం రాష్ట్రాలు ఒప్పుకుంటే సరిపోతుంది మన భారతదేశంలో వచ్చేసి. అదే అమెరికాలో ఏంటండి, అమెరికాలో వచ్చేసి 3/4 రాష్ట్రాలు ఒప్పుకోవాలన్నట్టు. ఓకే, ఇది ఒక విమర్శ ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాష్ట్ర శాసనసభ ఉన్నాయండి. రాష్ట్ర శాసనసభకి ఏం చేస్తారు, బిల్లులు పంపిస్తారు అన్నట్టు. అయితే ఈ బిల్లులు సభలో ఆమోదం తెలపడం కానీ తిరస్కరణ చేయడం కానీ ఇట్లాంటి విషయాలలో కాల నిర్ధారణ చేయలేదన్నట్టు. ఓకే, అంటే ఈ కాల పరిమితిలోనే ఆమోదం తెలపడం కానీ తిరస్కరణ చేయడం కానీ ఇట్లాంటి విషయాలు మాత్రం లేదండి. ఇది ఒక విమర్శ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మన భారతదేశంలో వచ్చేసి సాధారణ బిల్లులకు ఒకవేళ డెడ్ లాక్ ఏర్పడితే ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు, సో సంయుక్తంగా ఏం చేస్తారు, సమావేశం జరుగుతుంది. అంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరు కలిసి సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఓకే, అదే రాజ్యాంగ సవరణ బిల్లుకి వచ్చేసి సంయుక్త సమావేశం లేదు. సాధారణ బిల్లులకేమో ఉన్నాయి, రాజ్యాంగ సవరణ బిల్లులకు మాత్రం సంయుక్త సమావేశం లేదన్నట్టు. రైట్, సో ఇది ఒక విమర్శ ఉందండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి సో కేసీ వేర్ గారు ఏమన్నారు అంటే భారత రాజ్యాంగం వచ్చేసి దృఢత్వం సమతుల్యం అని చెప్పారు అన్నట్టు. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే సో మనకి కెనడా వలె రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నది, సో అధికారం ఉంది, అంటే సింపుల్ మెజారిటీ లాగా. అండ్ అమెరికా ఆస్ట్రేలియా లాగా వచ్చేసి మనము రాజ్యాంగాన్ని సవరించడంలో కష్టం. మీరు గమనించారు కానీ కొన్ని అంశాలను సవరించాలంటే 50% ఆఫ్ స్టేట్స్ ఒప్పుకోవాలి అండ్ పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీ రావాలి, వెరీ కష్టం ఇది. అలానే కొన్ని అంశాలను సవరించాలంటే సింపుల్ మెజారిటీతో అవుతుందంటే ఏంటి, అదృఢత్వం అని చెప్పొచ్చు. స్పెషల్ మెజారిటీ 50 స్టేట్స్ ఆమోదం పొందాలంటే దృఢత్వం అని చెప్పొచ్చు. ఓకే, సో ఓవరాల్ గా మన భారత రాజ్యాంగం వచ్చేసి సో రాజ్యాంగ సవరణ చేయాలి అంటే దృఢత్వం అదృఢత్వం సమతుల్యం కలిగినది అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి మనము ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి ఆన్సర్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అప్రూవల్ బై ఎ సింపుల్ మెజారిటీ డస్ నాట్ కమ్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆప్షన్ 2 వచ్చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ ఓన్లీ పార్లమెంట్. సో హియర్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈస్ కరెక్ట్. రైట్, ఇక్కడ గమనించండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అండి, కరెక్టే కదా. సో ఏమంటారు, రాజ్యాంగ సవరణకు చెందిన అంశాలు సింపుల్ మెజారిటీ కిందకి వస్తాయా, రాదు. సో ఆర్టికల్ 368 వచ్చేసింది రాజ్యాంగ సవరణ. సో ఇప్పుడు ఏంది, అప్రూవల్ ఆఫ్ సింపుల్ మెజారిటీ డస్ నాట్ కమ్, సింపుల్ మెజారిటీ ఆర్టికల్ 368 కిందకి రాదు అంటారు. సో కరెక్ట్ కదా స్టేట్మెంట్. రెండవది వచ్చేసింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ, కరెక్టే కదా. సో ఏ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలన్నీ కూడా పార్లమెంట్ లోనే చేస్తాం. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. For the amendment of the constitution provision has been made article 368 of the constitution. And second option, a private member cannot introduce a bill to amend the constitution. And which of the statement given is correct? Right, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద 360, అంతే కదండి. సో రాజ్యాంగాన్ని సవరించాల్సిన అంశాలన్నీ ఎక్కడ ఉన్నాయి, 368 లో ఉంది, కరెక్ట్. ఏ ప్రైవేట్ మెంబర్ కెనాట్ ఇంట్రడ్యూస్ బిల్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ప్రైవేట్ మెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కానీ మంత్రివర్గం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ప్రైవేట్ మెంబర్ అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటుంది, ప్రైవేట్ మెంబర్ కెనాట్ అంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్, మీన్స్ సో హియర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. Second option, Supreme Court of India made itself the final authority deciding what constitutes a basic structure. Okay, first చూడండి, according to the basic structure doctrine, Parliament cannot amend the constitution. మరి రాజ్యాంగాన్ని సవరించాక కోరుకుందండి పార్లమెంట్ కదా, కెనాట్ అంటుండ్రు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ వన్ ఏంది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మేడ్ ఇట్ సెల్ఫ్ ఫైనల్ అథారిటీ డిసైడింగ్ వాట్ ఈస్ ద బేసిక్. అంతే కదా, మౌలిక స్వరూపం ఏంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, సుప్రీం కోర్ట్ చేస్తారు. సో కాబట్టి ఏది కరెక్ట్ అంటుండో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఓకే, బి ఆప్షన్. నెక్స్ట్, ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఈస్ మెన్షన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్ట్ 4A, పార్ట్ 5, పార్ట్ 21.
వీటిలో ఉందండి మనకి డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే సో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావన ఎక్కడ వచ్చిందండి? కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మౌలిక స్వరూపం అనే అంశాల గురించి మాట్లాడింది. సో ఇక్కడ ఉందా కేశవానంద భారతి కేసు 1973? లేదు. సో ఆప్షన్ వచ్చేసింది డి. నెక్స్ట్ 5th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ద ఫస్ట్ వన్, ద ప్రెసిడెంట్ కెన్ సెండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ రీకన్సిడరేషన్ ఓన్లీ వన్స్. Second one, Parliament has unrestricted power to amend any part of the Constitution. ఓకే, సో ఫస్ట్ వన్ ఏమన్నాడండి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు సంబంధించిన రీకన్సిడరేషన్ ఉందండి? లేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఏమైనా వచ్చినా కూడా రాష్ట్రపతిని ఆమోదించాలి, వాటిని తిరస్కరించడం కానీ బ్యాక్ పంపించడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ద పార్లమెంట్ హ్యాస్ అన్రిస్ట్రిక్టెడ్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ కి రాజ్యాంగ అన్రిస్ట్రిక్టెడ్ పవర్ అని ఉందా? లేదు. సో ఓన్లీ రిస్ట్రిక్టెడ్ పవర్ మాత్రమే ఉందన్నట్టు, అంటే పరిమిత అధికారం మాత్రం ఉంది రాజ్యాంగాన్ని సవరించే హక్కు అధికారం పార్లమెంట్. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఓవరాల్ వచ్చేసింది డి ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సో టుడే క్వశ్చన్ వచ్చేసి ఇది ఈ రోజు క్వశ్చన్ అండి, రైట్. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మరియు ఈ కంటెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.